హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. కామేశ్వరి గారు రచించిన తిరుగు దొరికిన జీవితం అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు వీడియోలో మనం పార్ట్ 3 వినేద్దామండి. చిత్రంగా కృష్ణమోహన్ అభిరుచులు తన అభిరుచులు ఒకటే అవడం ఆనందం కలిగించింది సరోజకి. అతను పైకి ఎంతో నవీనంగా కనిపించినా అతనికి ఆంధ్ర సంస్కృతి, ఆంధ్ర సాహిత్యం, సంగీతం ఇవన్నీ ఎంతో ఇష్టం. అతని లైబ్రరీ నిండా మంచి తెలుగు రచయితల గ్రంథాలన్నీ ఉన్నాయి. అతని టేప్ రికార్డర్ నిండా ప్రసిద్ధ సంగీత విద్వాంసుల సంగీత రికార్డులున్నాయి. భారత భాగవతాల పట్ల గౌరవం ఉంది. మొదట్లో సరోజ ఆశ్చర్యంగా, మీరు ఈ తెలుగు పుస్తకాలు చదువుతారా? ఇవన్నీ మీరే కొన్నారా అంటూ ఆశ్చర్యపోతుంటే నవ్వాడు కృష్ణమోహన్. ఎందుకంత ఆశ్చర్యం? తెలుగువాడిన ఈ తెలుగు పుస్తకాలు చదవడంలో ఏం వింత ఉందని అలా ఆశ్చర్యపడుతున్నారు? తెలుగు వాళ్ళ ఈ తెలుగు పుస్తకాలు చదవడమే కాదు, మాట్లాడడం కూడా నామోషి అనుకునే వారందరినో చూసిన సరోజ అతని వంక ప్రశంసాపూర్వకంగా చూడడం మినహా ఏమనలేకపోయింది. మీరు సంగీతం వినడం, మీకు సంగీతం పట్ల ఇంత ఆసక్తి ఉండడం మరింత ఆశ్చర్యం. మీలాంటి వారు ఇదంతా చూస్తుంటే నేనే 100 ఏళ్ల కిందటో పుట్టవలసిన వాడినో అనిపిస్తుందా ఏమిటి? నిజమే, నాకు సంగీతం ఎంతో ఇష్టం. మా సీతకి మా నాన్నగారు చిన్నప్పటి నుంచి నేర్పించారు వీణ. మా నాన్నగారికి వీణ అంటే ఎంత ఇష్టమో. పెళ్ళయ్యాక మా అమ్మకి నేర్పించారు. అమ్మ చెల్లి వాయిస్తుంటే నాన్నగారు పరవశంగా వినేవారు. అలా ఇంటిలో చిన్నప్పటి నుంచి సంగీతం వినిపిస్తుంటే నాకు దాని పట్ల ఆసక్తి పెరిగింది. నాతో పాటు ఆ అభిరుచి పెరిగింది. సీత పోయాక ఇదిగో ఈ టేప్ రికార్డర్ పెట్టుకుంటాను. ఎప్పుడన్నా మనసు బాగోకలేకపోయినా, ఏమీ తోచకపోయినా అలా వీణ వాయిద్యం వింటూ నన్ను నేను మర్చిపోతాను. ఏమిటో మా చెల్లెలితో పాటు ఇంటిలో ఆటపాటలు, నవ్వులు అంతరించిపోయాయి. ఇల్లంతా ఎంత నిరాశ నిస్పృహలు ఆవరించాయో. ఎవరి మొహాలలో జీవకళే కనిపించేది కాదు. ఆ తరువాత నాన్నగారు పోయాక ఈ ఇల్లు శ్మశానంగా తయారైంది పూర్తిగా. మళ్ళీ కాస్త ఇప్పుడు నీ వచ్చిన ఈ నెల రోజుల నుంచి కాస్త జీవకళ తొంగి చూడడం ఆరంభించింది. ఎంత ఐశ్వర్యం ఉంటే ఏం లాభం, కొందరి జీవితాలు ఇంతే అనేవాడు విషాదంగా. అలాంటప్పుడు అతనిని దగ్గరకు తీసుకుని ఓదార్చాలని, నేనున్నాను నీకు అని చెప్పాలని ఎంతో అనిపించేది సరోజకి. రోజులు గడుస్తున్న కొద్దీ అతని పట్ల అభిమానం, ఆత్మీయతే కాక మరేదో భావం కూడా సరోజని వశపరుచుకోసాగింది. అయితే ఆ భావం కొత్తది కాక ఎప్పటి నుంచో ఉన్నదే అన్నట్టు బావే అంతటా నిండిన సరోజకి కృష్ణమోహన్ పట్ల అనురాగం ఉండడంలో ఆశ్చర్యం లేనట్లు, అదేదో ఆమె హక్కన్నట్లు అనిపించసాగింది. ఈరోజు మొదటిసారిగా గీతా కృష్ణమోహన్లని చూస్తుంటే కృష్ణమోహన్ తనకేం కాడని, అతని మీద అతనికేం హక్కు లేదని, అతను మరొకరి సొత్తని నిజం తెలియగానే ఆమె మనసు దెబ్బతిన్నట్టు విలువెలలాడింది. ఊహాలోకంలో నుంచి నేల మీదకి విసిరినట్లు ఆమె నిజ పరిస్థితి గుర్తుకోసాగింది. సరోజ మనసు చెదిరిపోయింది. తనెంత పిచ్చిది! తనెక్కడా, అతనెక్కడా? జాలిపడి ఆశ్రయం ఇచ్చి అభిమానించినందుకు తన అంతస్తు మరిచి ఆచరణనిచ్చిన ఎక్కాలని ప్రయత్నించడం తన తెలివి తక్కువతనం కాక మరేమిటి? వారు చూపే అభిమానం, ఆప్యాయతల వెనుక వారి స్వార్థం ఉన్న తనను కన్నబిడ్డలా ఆదరించి తన సమస్యలకి పరిష్కారం చూపి ఆదుకుంటున్న వారి పట్ల తనకుండాల్సింది కృతజ్ఞత కానీ హక్కులు పొందే ప్రసక్తి ఎక్కడుంది? తనింత తెలివి తక్కువ ఎలా ఆలోచించింది? నయమే, ఇప్పటికైనా తన స్థానం ఏమిటో గుర్తించింది. ఇంకా ఇంకా మమతలు పెంచుకుని కలలు కంటూ బ్రతకకుండా తెలివి తెచ్చుకుంది. ఈ రోజు నుంచి కృష్ణమోహన్ తనకేం కాడు, తనకు ఆశ్రయం ఇచ్చిన యజమాని. అతనికి తనకి మధ్య ఉండాల్సింది యజమాని నౌకర్ బంధం. అతను సహృదయుడు కనుక స్నేహభావం ఉంటే ఉండొచ్చు, అంతకు మించి మరేం ఉండడానికి వీల్లేదు. మనసుకి పదే పదే నచ్చ చెప్పుకుంటూ తనని తాను నమ్మించుకుంటూ ఇన్నాళ్ళు తన బుద్ధిహీనతని తిట్టుకుంటూ ఏవేవో నిర్ణయాలు చేసుకోసాగింది. ఆమె మనసు ఆమెకే తెలియని వేదనతో కుమిలిపోసాగింది. ఆ బాధలో తనేదో మోసపోతున్న కసి, దానికి కారణం కృష్ణమోహనే అన్న కోపం చోటు చేసుకుంది. తనేదో నమ్మించి మోసం చేసినట్లు బాధపడింది ఆ రాత్రంతా సరోజ. సినిమా నుంచి వచ్చిన కృష్ణమోహన్ నవ్వుతూ సినిమా కబుర్లు చెబుతుంటే రోజులా సరదాగా సంభాషణలో పాల్గొనలేకపోయింది. సరోజ ముభావతను కొంచెం సేపటికి గుర్తించిన కృష్ణమోహన్, అదేం అలా ఉన్నావు? మొహం ఏమిటి అలా ఉంది? ఒంట్లో బాగోలేదా ఏమిటి అన్నాడు ఆదృతగా. సరోజ లేదు, బాగుంది, ఏం లేదు అంటూ అవకతవకగా జవాబులు చెప్పి కంట్లో తిరగబోతున్న నీరు అతని కంటబడుకోవడం ఇష్టం లేక ఏదో పట్టుకుని వంటింట్లోకి వెళ్ళబోయింది. అతని పలకరింపుతో ఆమె మనసు నడగని ఆవేదన దుఃఖంగా మారింది. వంటింట్లో చప్పున కళ్ళు తుడుచుకుని మజ్జిగ తెచ్చింది. ఆమె మొహం మీద దుఃఖ చిహ్నాలు అతని కంటబడ్డాయి. ఏమిటి సరోజ, ఇంకా ఎన్నాళ్ళని పోయిన వాళ్ల కోసం ఏడుస్తావు? మర్చిపోవాలి, గుండె రాయి చేసుకోవాలి అంటూ సానుభూతిగా ఓదార్పుగా అన్నాడు.
తన ఏడుపుకి సాకు దొరికిందని సరోజ ఈసారి కారే కన్నీటిని తుడుచుకోలేదు. ఆ కన్నీరు పోయిన వారి కోసం కాదని అతని కోసమని అతనికి తెలియదు. చేయి కడుక్కుని అమ్మ పడుకుందా అంటూ మేడ మీదకి వెళ్ళిపోయాడు. పక్క మీద వాలి ఎందుకో తెలియని దుఃఖం పొంగి పొర్లగా కరువుదీరా ఏడ్చింది సరోజ. సరోజ, గుడ్ న్యూస్, నీకు ఉద్యోగం వచ్చేసింది. చూసావా, నా మాట నిలబెట్టేసుకున్నాను. మరి నాకేం బహుమతి ఇస్తావు? సరోజని ఊరిస్తూ సరదాగా అంటూ అపాయింట్మెంట్ ఆర్డర్ చేతికిచ్చాడు. సరోజ ఆరాటంగా కాగితం అందుకుని చదువుకుని తృప్తిపడి, థ్యాంక్స్, మెనీ థ్యాంక్స్. మీలాంటి వారికి ఇచ్చేందుకు నాలాంటి నిర్భాగ్యుల దగ్గర ఏముంటుంది? మేమిచ్చేది మీకు అవసరం ఉండదు, కంటికి ఆనదు నిర్లిప్తంగా నవ్వి అంది సరోజ. అదేమిటి అంత సీరియస్గా మాట్లాడుతున్నావు? ఇంత మంచి వార్త తెచ్చినందుకు ఎంతో సంతోషపడతావు అనుకున్నాను. మొహం అలా పెట్టావేమిటి? అసలు 2 రోజుల బట్టి నీవెందుకో ఏదోలా ఉంటున్నావు. కృష్ణమోహన్ సరోజని గుచ్చి చూస్తూ అన్నాడు. అవునమ్మా సరు, ఒంట్లో సరిలేదా ఏమిటి? 2 రోజులుగా చలాకీగా కనిపించడం లేదు. ఇంట్లో డాక్టర్ని ఉంచుకుని ఒంట్లో బాగోకలేకపోతే చెప్పవు? చూడరా సరోజని, కాస్త జ్వరం ఉందో ఏమిటో, తనకేం కావాలో నోరు తెరిచి చెప్పదు. సరస్వతమ్మ కూడా అంది. అబ్బెబ్బే, నాకేం లేదు, ఒంట్లో ఏం లేదు అంటూ బలవంతాన నవ్వు తెచ్చుకుని, మీకు ఇయ్యదగింది నా దగ్గరేముంది, మీరే చెప్పండి. అసలు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? అదిగో మళ్ళీ రుణాలు వడ్డీలు ఆరంభించుకు. ఆ రుణం అలా ఉండని, దానికి వడ్డీగా నీవు నాకేమి ఇయ్యాలో తెలుసా? సరోజ గుండె ఒక క్షణం కొట్టుకోవడం మానింది. ఏమిటి అంది నీరసంగా. నీ కమ్మని పాటలు రోజూ వినిపించాలి. నీ కమ్మని కాత్రానికి తోడు సంగీతాన్ని నేర్చుకుని అదంతా నాకు వినిపిస్తూ ఉండాలి. సరోజ, నీకింత చక్కని గొంతుంది. మాస్టర్ని పెట్టి సంగీతం నేర్చుకోవాలి నువ్వు. మళ్ళీ మా సీతల ఇంట్లోకి వచ్చావు. మళ్ళీ సీతల నీవు సంగీత సరస్వతిని అవ్వాలి. నా కోరిక ఇదే, చెల్లించు. ఏం? సరోజ చకుతురలో అయినట్లు చూసింది. నమ్మలేనట్లు. నేనా? సంగీతం నేర్చుకోనా? మీరు చెప్పిస్తారా? బాగుంది, ఇది చాలా బాగుంది. ఈ పెడుతున్న తిండి చాలదన్నట్లు ఇంకా సంగీతం అంటూ నా మీద డబ్బు వృధా చేస్తారా? మతిగాని పోతుందా మీకు? మీకు పోయినా నా మతి ఇంకా తిన్నగా ఉంది. మీరు నా మీద ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నా పెట్టించుకునేందుకు నేను సిద్ధంగా లేను. ఏమిటమ్మా సరోజ, ఎంత చేసినా నీవు పరాయి దానవన్న భావం నీలో పోదా? మా సీతలా నిన్ను మేము చూసుకుంటున్నాం కానీ మమ్మల్ని నీవు నీవాళ్ళు అన్నట్టు ఎందుకు అభిప్రాయపడవు? వాడంతా ముచ్చటపడి అడుగుతుంటే కాదనకు. నీ పాట వింటూ మా వేదనలని మర్చిపోగలుగుతున్నాము. రోజు నీ సంగీతానికి అయ్యే ఖర్చు ఏపాటి? దానివల్ల మాకు లభించే మనశ్శాంతి ముందు అన్నిటికీ నీకు మొహమాటమే. సరస్వతమ్మ మందలిబో ధోరణిలో అంది. సరోజ ఏమనాలో తెలియక నిస్సహాయంగా చూసింది. తర్వాత చటుక్కున ఏదో గుర్తుకు వచ్చి, మీకింత సంగీతం పట్ల అభిరుచి ఉంటే మీ కాబోయే శ్రీమతికి చెప్పించుకోకూడదు? మీ డబ్బు అనవసరంగా నా మీద వేస్ట్ చేసే బదులు హాస్యంగా అంటున్నట్లు అన్న ఆమె మాటల్లో కాస్త కసి కూడా ఉంది. ఆయనుంటే సామెతలా ఉంది నీ మాట. గీత, సంగీతమా? 2 ఉత్తర దక్షిణాల ధృవాలు. ఆవిడ గారు సంగీతం పేరు చెబితేనే 10 మైళ్ళు పారిపోతుంది. అలాంటిది సంగీతం నేర్చుకుంటుందా? ఆవిడకి వీటిల్లో ఇంట్రెస్టే లేదు. సరే, ఆవిడ సంగీతానికేం, నీవు నేర్చుకుంటావా లేదా? ముందు అది చెప్పు. నేర్చుకుంటుందిరా, మాస్టర్ని కుదుర్చు. అన్నిటికీ అలా మొహమాట పడుతూనే ఉంటుంది సరస్వతమ్మ అంది. ఇటు ఉద్యోగం అటు సంగీతం ఎలా కుదురుతుంది? నేను ఇవన్నీ చేస్తే నాకు ఇంకా టైం ఎక్కడ ఉంటుంది ఇంటి సంగతి చూడడానికి? ఉదయం 10 వరకు ఇంటి పనులు, తర్వాత ఆఫీసు, సాయంత్రం సంగీతం, రాత్రి పురాణ కాలక్షేపం. కృష్ణమోహన్ నవ్వుతూ టైం టేబుల్ చెప్పేశాడు. అవును మరి, నాకు ఇంక రెస్ట్ అక్కర్లేదు. అయితే ఇంటి పనులు మానే. బాగుంది వరుస. నా గొడవేదో నేను పడతాను, మీ ఇష్టం వచ్చినట్లే కానియండి. ఎవరి కోసం ఒప్పుకుంటావు? ఇదిగో అమ్మాయి, ముందే చెప్తున్నాను, ఉద్యోగస్తురాలు అయ్యావని ఇంకా వెళ్ళిపోతాను అంటూ ఆరంభిస్తావేమో మళ్ళీ. ఆ పిచ్చి ఆలోచనలు మానేసి బుద్ధిగా డబ్బేదో మీ మావయ్య గారికి పంపిస్తూ ఉండు. నీవు చేయాల్సింది అంతే. నీవు ఉండడానికి పర్మిషన్ నేను మీ మావయ్య గారి నుంచి పొందాను. అంచేత మళ్ళీ మళ్ళీ వెళ్ళిపోతాను అనే ప్రసక్తి తేకూడదు అని సీరియస్గా అన్నాడు. ఎక్కడికి వెళ్తుందిరా నన్ను వదిలి? ఆ పెళ్ళేదో అయ్యే వరకు అమ్మని వదిలి కూతురు ఎక్కడికి వెళ్తుంది? చచ్చాం, ఇదొకటి ఉంది కదా. అమ్మ, ఇల్లరిక పల్లెటుని తెద్దాం సరోజకి, అప్పుడు ఇంకా ఎక్కడికి వెళ్తుంది? ఏం సరోజ? హాస్యంగా అన్నాడు. పెళ్లి ప్రసక్తి రాగానే సరోజ ముఖం మళ్ళీ మాడిపోయింది. పెదవి కొరుక్కుంటూ నిలబడింది కింద చూపులు చూస్తూ. సరోజ మొహం చూడగానే తన ప్రసక్తి తీసుకురాకపోవలసిందని అనవసరంగా భావని గుర్తు చేశానని అనిపించింది అతనికి. సరస్వతమ్మకి అదే అనిపించింది. ఆ వాతావరణాన్ని తేలికపరచడానికి ఏదో కల్పించుకుని నవ్వుతూ మాట్లాడాలనుకున్నాడు కృష్ణమోహన్. అంతలో గీత వచ్చింది. రా గీత, నీకో మంచి జోక్ చెప్పరా? చూడు, మా సరోజ అంటుంది నీకు సంగీతం చెప్పించమని.
అదేదో పెద్ద జోక్లా నవ్వుతున్న కృష్ణమోహన్ని చూసి తుది మొదలు అర్థం కాని గీత తక్కినది అర్థం కాకపోయినా మా సరోజ అనడం చూసి నుదురు చిట్లించింది. సంగీతమా? నాకా? మధ్యలో ఆవిడకెందుకట నాపై ఇంత ఇంట్రెస్ట్? వ్యంగ్యంగా అంటూ సరోజ వంక చూసింది. ఇంతకీ ఆవిడని సలహా చెప్పమని ఎవరడిగారంట? సరోజ వంక తిరిగి గీత నవ్వుతూనే అన్నా. ఆ నవ్వు మామూలు నవ్వు కాదని, అందులో హేళన, వ్యంగ్యం, నిరసన అన్నీ స్పష్టంగా అక్కడున్న ముగ్గురికి కనిపించాయి. సరోజ గీత మాట్లాడిన తీరుకి బిత్తరపోయి తడబడుతూ నేను నేను అంటూ ఏదో చెప్పబోయింది. తాను ఆశించింది ఒకటి, జరిగింది మరొకటి కావడంతో ఒక క్షణం గాబరా పడిపోయాడు కృష్ణమోహన్. అది కాదు గీత, అసలు ఏం జరిగిందంటే అంటూ సంగతి చెప్పుకొచ్చాడు. సరోజ గొంతు ఎంతో బాగుంటుంది, సంగీతం కూడా నేర్చుకుంటే ఇంకా బాగా రాణిస్తుంది అనుకుంటున్నామమ్మ నేను అంటూ వాతావరణాన్ని తేలికపరచడానికి గబగబా ఏదో అన్నాడు. ఆ మాటలు వింటూ గీత ఆశ్చర్యంగా, ఏమిటి, ఈవిడికి సంగీతం చెప్పిస్తారా మీరు? ముక్కు మొహం తెలియని వాళ్ళని పోషించడమే కాక సంగీతాలు చదువులు నేర్పించేటంత డబ్బు ఎక్కువైందా ఏమిటి మీకు? హేళనగా అంది. కృష్ణమోహన్ ముఖం ఒక్కసారిగా నల్లబడిపోయింది. ఆరాటంగా ఏదో వారించబోతూ సరోజ ముఖం చూశాడు. సరోజ ముఖం ఒక క్షణం అవమానంతో నల్లబడింది. ఆ వెంటనే, బాగా అడిగారు, నేను అదే అంటున్నాను. వారి దయ వల్ల వారింటిలో తిండి తింటున్నాను. ఇంకా నా మీద వృధాగా డబ్బు ఖర్చు పెట్టొద్దు. సంగీతం మీద అంత మోజు ఉంటే మీ శ్రీమతికి చెప్పించుకోండి, నా మీద అంత దయచూపకండి అంటున్నాను అంది సరోజ తేలిగ్గా నవ్వుతూ. ఇందులో దయాధర్మాల ప్రసక్తి లేదు. నా ముచ్చట ఇది. దేవుడి దయ వల్ల నాకింత వదిలిపోయారు ఆయన. నా సంతోషం కోసం, సంతృప్తి కోసం కాకపోతే ఈ డబ్బు నాకెందుకు ఉపయోగపడుతుంది? సరస్వతమ్మ గంభీరంగా అంది. ఆవిడ మాటల్లో, మొహంలో గంభీరత చూసి తల్లిని ఆ విధంగా ఎన్నడూ చూడని కృష్ణమోహన్ తెల్లబోయాడు. ఇది ఆమె డబ్బు, నీ మొగుడి సంపాదన కాదు అన్నది ఎంత తెలివిగా స్పష్టంగా వెల్లడించిందో. తన సొమ్ము తన ఇష్టం వచ్చిన రీతిలో ఖర్చు పెట్టుకుంటే సర్వాధికారం ఆమెకున్నట్టు వెల్లడించిన ఆ మాటకి ముగ్గురు ఒక్క నిమిషం తెల్లబోతూ నిలబడ్డారు. గీత మొహం కందగడ్డలా ఎర్రబడిపోయింది. తనకేదో అవమానం జరిగినట్లు పౌరుషంగా, విసురుగా, మధ్యన నాకెందుకు, ఎవరెలా ఏడిస్తే నాకేం అంటూ తలెగరేసి విసవిస బయటికి వెళ్ళిపోయింది. గీత అన్నాడు అధికారంగా కృష్ణమోహన్. గీత, మేడ మీదకిరా అంటూ ఇంకేం మాట్లాడకుండా మేడ మీదకి దారితీశాడు. అతని గొంతులో గంభీరతకి వెళ్ళబోతున్న గీత ఒక క్షణం ఆగిపోయింది. ఆ తరువాత నిర్లక్ష్యంగా సరస్వతమ్మ సరోజల వంక ఒక చూపు విసిరి మేడ మెట్లు ఎక్కింది. సరోజ సరస్వతమ్మ వంక చూసింది. ఆవిడ మొహం అంత గంభీరంగా ఎప్పుడూ చూడలేదు సరోజ. ఆవిడ సరోజ వంక ఒకసారి చూసి మామూలుగా నవ్వు తెచ్చుకుని, చూడమ్మా, వంట ఆవిడ ఇందాక ఏదో అడిగింది అంది. సరోజ లోపలికి వెళ్ళింది. గీత, నీవు కాస్త మాట్లాడే ముందు వెనుక ముందు ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. నీకెంత తోస్తా అంత అనేయడం తప్ప అవతల వాళ్ళు ఏమనుకుంటారో అన్న ఆలోచన తోచదా? కృష్ణమోహన్ గీత వంక చూస్తూ కాస్త తీక్షణంగానే అన్నాడు. ఏమంత కాని మాట ఏమన్నాను? ముక్కు మొహం తెలియని దాన్ని ఇంట్లో కూర్చోబెట్టి మేపడమే కాక సంగీతాలు చెప్పిస్తారా? నేనే కాదు, ఎవరన్నా ఇదే అంటారు. మీకు మతిపోయిందో, డబ్బు అంత ఎక్కువైపోయిందో. ఈవిడ గారి కంటే బీదలు 1,00,000 మంది ఉన్నారు. అందరినీ పిలిచి దానాలు చేస్తే సరి, ఉన్న ఆస్తి ఏదో ఊడే వరకు. గీత కృష్ణమోహన్ కోపానికి ఏం చెదరకుండా అంతకంటే తీక్షణంగా గట్టిగానే జవాబిచ్చింది. కృష్ణమోహన్ పళ్ళు బిగించి, ష్, నెమ్మదిగా మాట్లాడు. ఏం, నాకేం భయం? ఉన్నమాట అనడానికి నేనెవరికీ భయపడను. మీ అమ్మగారంటే ఏదో కాస్త కూతురిలా కనిపించిందని ఒళ్ళుపై తెలియకుండా ఇంట్లో చేర్చి అంతా దోచిపెడుతుంది. ఆవిడకేం, ఇవాళ్ళుంటారు, రేపుండరు. రేపొద్దున్న ఇదంతా మనదే. మీకా మాత్రం బుద్ధి ఎందుకు లేకపోవాలి? ఆవిడ మొగుడు ఇచ్చిపోయాడంటే ఇలా తగలేయడానికా? ఏం, కొడుకుగా మీకేం హక్కు లేదా ఈ ఇంట్లో? తీక్షణంగా రెచ్చిపోతూ అంది గీత. కృష్ణమోహన్ గాబరా పడిపోయాడు. గీత, ప్లీజ్ కాస్త నెమ్మదిగా మాట్లాడు. అమ్మ వింటే ఏమనుకుంటుంది? సరోజ ఏమనుకుంటుంది? ఆ అమ్మాయి అసలే సెన్సిటివ్. కోపం అతి ప్రయత్నం మీద అణుచుకుంటూ గీతని శాంతపరచడానికి తాపత్రయపడ్డాడు. నాన్సెన్స్. ఎవరిది సరోజ? ఒక పని మనిషి, దానికి మీరంత భయపడడం ఏమిటి? ఆవిడ గారెవరితో దానికి నేను భయపడడం ఏమిటి? మీకు కావలిస్తే నెత్తికెక్కించుకోండి, కానీ నాకు చెప్పకండి ఈ కబుర్లు. నేను ఇంటికి కాబోయే కోడల్ని. ఈ మాత్రం మాట్లాడే హక్కు నాకుందని తెలుసు. ఎవరేమనుకున్నా ఉన్నమాట అనడానికే నేనేం భయపడను. ఇప్పటికైనా ఎవరి స్థానాల్లో వారిని ఉంచండి. హేళనగా, తిరస్కారంగా అంటూ విసవిస నడిచి మెట్లు దిగింది గీత. కింద హాల్లో ఉన్న సరస్వతమ్మ సరోజలని చూస్తూ తలెగరేసి నిర్లక్ష్యంగా నడిచి వెళ్ళిపోయింది గీత. కృష్ణమోహన్ బాధ, అవమానం, సిగ్గు, ఏవేవో అనుభూతులకి గురవుతూ కిందకి వెళ్ళి తల్లి సరోజల మొహం ఎలా చూడాలో అర్థం కాక అక్కడున్న కుర్చీలో భారంగా వాలిపోయాడు.
గీతకి సరోజ పట్ల ఇంత విముఖత ఎందుకో అతనికి అర్థం కాలేదు. అసలు ముందు రోజు చూసినప్పుడే కారులో వెళుతుండగానే అదేమిటి ముక్కు మొహం తెలియని దాన్ని ఇంట్లో చేర్చు కూతురు అనడం ఏమిటి? చేతికి అందింది ఏదో పట్టుకుపోగలదు అంది గీత నుదురు చిట్లించి. సరోజ పట్ల అయిష్టతని స్పష్టంగా వ్యక్తీకరిస్తూ ఆ మాట్లాడిన తీరికి కృష్ణమోహన్ నొచ్చుకుంటూ, చా ఏమిటలా మాట్లాడతావు? ఆ అమ్మాయికి డబ్బు లేకపోవచ్చు కానీ చదువు సంస్కారం ఉన్నాయి. ఇలాంటి వాళ్ళని చాలామందిని చూసాం. ఇంట్లో మిమ్మల్ని మంచి చేసుకుని నమ్మించి ఎప్పుడో కొంప ముంచుతుంది. అయినా మీ అమ్మగారు బీరువా తాళాలిచ్చి అప్పచెప్పడం ఏమిటి? కోపంగా అంది. కృష్ణమోహన్ ఇంకా ఊరుకోలేక, సరోజని మా అవసరం కోసం మేము ఉంచుకున్నాం కానీ ఆ అమ్మాయి ఉంటానని అనలేదు. మమ్మల్ని ఏ సహాయమూ కోరలేదు. డబ్బు లేకపోయినా ఆ అమ్మాయికి ఆత్మాభిమానం ఉంది. ఎంతో బలవంత పెడితే మొహమాటంగా ఉంటుంది. అమ్మ సంతోషం కోసం నేనే బలవంత పెట్టి ఉంచాను. ఆమె ఉన్న ఈ నెల రోజుల నుంచి అమ్మ కాస్త గతం మరిచి ఇంట్లో ఆనందంగా ఉంటుంది. అమ్మకి చేదోడు వాదోడుగా ఉండి ఇల్లు చక్కబెడుతూ అమ్మకి సహాయంగా ఉంది. నీవు వచ్చి ఒకరోజు ఇంట్లో ఉండి చూడు. నీ అభిప్రాయం తప్పని నీవే తెలుసుకుంటావు. నొచ్చుకుంటూ నిష్ఠూరంగా అన్న కృష్ణమోహన్ మాటలకి గీత ముఖం ముడుచుకుని, నాదేం పోయింది, మీ ఇష్టం వచ్చినట్లు ఉంచుకోండి. నేను చెప్పాల్సింది చెప్పాను, తరువాత మీ ఇష్టం అంది. కృష్ణమోహన్ ఏమనకుండా ఊరుకున్నాడు. ఆ తరువాత అనేక సందర్భాలలో సరోజ పట్ల అయిష్టత వ్యక్తం చేస్తూనే ఉంది గీత. ఒకరోజు గీత వచ్చేసరికి సరోజ చాకలి తెచ్చిన బట్టలు కృష్ణమోహన్ బీరువాలో సర్దుతుంది. కృష్ణమోహన్ ఆ గదిలోనే కూర్చుని ఏదో పుస్తకం పైకి చదువుతూ సరోజతో ఏదో చెబుతూ నవ్వుతున్నాడు. గదిలోకి అడుగుపెట్టి ఆ దృశ్యం చూసిన గీత అసూయతో సరోజ వంక చూసింది. వారిద్దరి మధ్య ఆ చనువుకి ఆమె మనసు అసూయతో ఉడికిపోయింది. ఈర్ష్యద్వేషాలతో సరోజని చూస్తున్న గీతని అప్పుడే చూసిన కృష్ణమోహన్, రా రారా ఎంతసేపు అయింది వచ్చి అంటూ పలకరించాడు. గీత మొహం గంటు పెట్టుకుంటూ వచ్చి కూర్చుంది. సరోజ బట్టలు సర్దడం పూర్తి చేసి కిందకి వెళ్ళబోతూ, కాఫీ తీసుకురానా మీకు అంది మర్యాదగా. గీత చురచురా చూస్తూ, ఏమక్కర్లేదు అంది కరుకుగా. సరోజ కాస్త ఆశ్చర్యంగా చూస్తూ తల వంచుకుని వెళ్ళిపోయింది. కృష్ణమోహన్ ఏదో అనబోయి మానేశాడు. మరోసారి కృష్ణమోహన్ డ్రెస్ అవుతున్నాడు. గీత అక్కడే ఉంది. ఇద్దరు సినిమా ప్రోగ్రాం పెట్టుకున్నారు. కృష్ణమోహన్ టై కోసం బీరువా అంతా వెతుకుతూ, సరోజా సరోజా నా టై కనబడడం లేదు, రుమాలు కూడా కావాలి, సాక్స్ ఎక్కడ పెట్టావు అంటూ పిలిచాడు. నీవు వెతుక్కోలేవు, సరోజ ఎందుకు మొహం చిట్లించి అంది గీత. అవన్నీ ఎవరు వెతుక్కుంటారు? మా సరోజ వచ్చిన దగ్గర నుంచి అన్నీ తనే చూస్తుంటే బొత్తిగా ఏ వస్తువు ఎక్కడుందో కూడా మర్చిపోయి అన్నీ అమర్చి పెడితేనే తప్ప వెతుక్కునేంత బొద్దికిష్టనైపోయాను. సరోజ వచ్చిన దగ్గర నుంచి ఎంత సుఖంగా ఉందో, ఏ వేళకేం కావాలో అన్నీ అమరుస్తూ ఉంటుంది. కృష్ణమోహన్ తలదువ్వుకుంటూ అద్దంలో చూసుకుంటూ గీత మొహం చూడలేదు. చూసి ఉంటే గీత ముఖం ఎలా ఎర్రబడిందో, ఆమె కళ్ళల్లో ఎంత అసూయాద్వేషాలు ప్రతిఫలిస్తున్నాయో తెలిసేది. సరోజ రాగానే ఆమె వంక చొరచొరా చూసి విసురుగా మోహన్ తిప్పుకుంది గీత. సరోజ బీరువా తీసి, మీకు ఎదురుగా ఉన్నవే కనబడడం లేదు ఈ మధ్య అంది చనువుగా మందలిస్తున్నట్టు. నీ ఉండగా వెతుక్కునే బాధ ఎవరు పడతారు? ఒక కేక వేస్తే నీ వచ్చి ఇస్తావని తెలిసాక బద్ధకం పెరిగిపోయింది సరోజ. ఇదిగో ఈ ప్యాంటు డ్రై వాష్కి ఇయ్యాలి అన్నట్టు పర్సులో డబ్బుందో లేదో చూసి లేకపోతే పెట్టు అంటూ పురమాయించాడు టై కట్టుకుంటూ. సరోజ అతని పనులన్నీ చేసి కిందకి వెళ్లే వరకు అతి ప్రయత్నం మీద కోపం నిగ్రహించుకుంది గీత. సరోజ అలా వెళ్ళగానే, మీ అమ్మగారితో పాటు నీకు ఆ సరోజని చూస్తుంటే మతిపోయిందా ఏమిటి దూకుడుగా అంది గీత. చకితుడైనట్లు తల తిప్పి చూశాడు కృష్ణమోహన్. ఆమె మాటలు అర్థం కానట్టు ప్రశ్నార్థకంగా చూశాడు. బాగుంది వరుస, నీ గదిలోకి రావడం, నీ వస్తువులు సవరించడం, నీ పనులు చేయడం, నీ వస్తమాను ఆవిడ గారిని పిలవడం, చాలా దూరమే వచ్చిందే వ్యవహారం. బీరువాను తెరిచి డబ్బులు కూడా వేస్తుందే. 2 నెలల్లో ఇంత చుట్టమైపోయిందే అది అంది కసిగా. గీత అన్నాడు కృష్ణమోహన్ వారిస్తున్నట్టు. ఏమిటి అలా మాట్లాడతావు అన్నాడు హట్టయ్యి. ఇంకెలా మాట్లాడతాను? ఈ ఇంటిలో 2 నెలల్లో ఓ ముక్కు మొహం తెలియని దాన్ని తీసుకుని వచ్చి దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం ఏమిటి? నేను చూస్తూనే ఉన్నాను మోహన్, ఈ వరుస నాకేం బాగాలేదు. కట్టుకున్న పెళ్ళం కంటే ఎక్కువగా సరోజా సరోజా అని ఆవిడ నామస్మరణ చేస్తున్నావు. ఆమె మొహంలో కనిపిస్తున్న అసూయ చూసి అర్థమైనట్టు నవ్వి, ఓస్ అమ్మగారికి ఎంత అసూయ, సరోజతో మాట్లాడుతున్నానా నా కోపం? మరేం చేయను, నీ వచ్చే వరకు నా పనులు ఎవరి చేతో చేయించుకోవాలిగా. తమరు రాగానే ఆ డ్యూటీలన్నీ హ్యాండ్ ఓవర్ చేస్తాను అన్నాడు గీత ముక్కు పట్టుకుని ఊపుతూ. గీత అదంతా కేవలం అసూయతో అందని ఊహించి అతను అలా సంభాషణని తేలిగ్గా జమకట్టి మాట్లాడుతుంటే ఇంకేమనలేక ఊరుకుంది గీత.
కృష్ణమోహన్ సరోజ ఇలా అని ఏదన్నా ఎప్పుడన్నా చెప్పబోతే గీత మొహం చిట్లించి, నీకు మాట్లాడడానికి సరోజ తప్ప మరేం లేదేమిటి, పనివాళ్ల కబుర్లు వినాలంటే అసహ్యం నాకు అంది. సరోజ పనిది కాదని ఎన్నోసార్లు చెప్పాను నీకు. ఆ అమ్మాయి అంటే నీకంత చులకన ఏమిటి నొచ్చుకుంటూ అన్నాడు కృష్ణమోహన్. దిక్కు ముక్కు లేని దాన్ని ఇంట్లో పెట్టుకుని మీరు కావాలంటే ఆవిడ గారిని నెత్తిమీద ఉంచుకోండి, కానీ ఈ నాన్సెన్స్ అంతా నాకు చెప్పొద్దు. అసలు అది వచ్చిన దగ్గర నుంచి నీవు మారిపోతున్నావు, నేను చూస్తూనే ఉన్నాను అంది ఉక్రోషంగా గీత. ఆ అభియోగానికి విస్తురపోతూ, నీకు మతిపోయింది ఈ మధ్య అన్నాడు కృష్ణమోహన్. నాకు కాదు, నీకు మతిపోయింది. నీ మతి పోగొడుతున్నది ఎవరో తెలుసు నాకు మరింత తీక్షణంగా అంది గీత. ఛ గీత, సరోజ నాకు సోదరి లాంటిది. మా సీతలా చూసుకుంటున్నాం అమ్మ నేను. పిచ్చి పిచ్చి ఆలోచనలతో నీ బుర్ర పాడు చేసుకోకు అన్నాడు మందలిస్తున్నట్టు. అయినా నీలాంటి అందగత్తెను ఉంచుకుని సరోజ లాంటి అమ్మాయి వెంటపడేంత తెలివి తక్కువ వాడిలా కనిపిస్తున్నానా నేను అన్నాడు నవ్వుతూ. ఆ మాటకి కాస్త సంబరపడింది గీత మనసులో. గర్వము తొంగి చూసింది ఆమె కళ్ళల్లో. నిజమే, తన ముందు సరోజ చాలా సామాన్యంగా ఉంటుంది. తనని, తన డబ్బుని, హోదాని, అందం అన్నీ ఉన్నదాన్ని కాదని సరోజ వంట ఎందుకు పడతాడు? కేవలం అన్ని పనులు చేస్తుందని, చనిపోయిన చెల్లిలా ఉందని కాస్త అభిమానిస్తున్నాడు కాబోలు. అయినా ఇంకెన్నాళ్ళు? మరి 4 నెలల్లో ముహూర్తం పెట్టారు పెళ్లికి. ఆ తరువాత ఆ ఇల్లు, ఆ యజమాని అన్నీ తనకేగా. అప్పుడు ఈ ఆటలు సాగనిస్తుందా తను? ఈలోగా ఊరికే గొడవ పడడం ఎందుకు? కృష్ణమోహన్ మాటలతో సంతృప్తి చెందిన గీత అప్పుడు ఇంకేమనలేదు. కృష్ణమోహన్ తనవాడు, తన కాబోయే భర్త. అది కాకుండా చేసే శక్తి సరోజకేం లేదు. అలాంటి దాని పట్ల తనకి అసూయ ఏమిటి? సమాన స్థాయిలో ఉన్నవారి పట్ల అసూయ పడితే పడాలి కానీ ఓ నౌకరి దానితో తనకు అసూయ ఏమిటి అని తనకు తాను నచ్చ చెప్పుకుంది. అయినా సరోజ కృష్ణమోహన్లు చనువుగా మాట్లాడుకుంటున్నా ఆ ఇంట్లో సర్వస్వతమ్మ కృష్ణమోహన్ సరోజకిస్తున్న గౌరవం, అభిమానం అవి చూస్తుంటే ఆమెకు తెలియకుండానే ఆమె మనసు క్రోధావేశాలతో, అసూయతో బగ్గుమనేది. మొదట్లో గీత మాటలని, ఆమె హావభావాన్ని గుర్తించలేకపోయాడు కృష్ణమోహన్. కానీ రాను రాను ఏ విషయం ఎత్తినా సరోజ గురించిన ప్రసక్తి రాగానే, ఆమె కనబడగానే చురచురా చూస్తూ ఏదో ఒకటి అంటూ ఎత్తి పొడుపుగా, హేళనగా, తిరస్కారంగా మాట్లాడే గీతని ఏమనాలో తెలియక, సరోజ పట్ల ఆమె విముఖతని అర్థం చేసుకోలేక, ఇటు గీతకి నచ్చ చెప్పలేక, అటు సరోజ ఏమనుకుంటుందో అన్న చింతతో ఇద్దరికీ సమన్వయం ఎలా కుదుర్చుకోవాలి అని మదనపడేవాడు. ఈ రోజు వరకు గీత సరోజ వెనకాల తనతో ఎన్ని అన్నా ఆమె అయిష్టతని చేష్టల ద్వారా వ్యక్తం చేసింది కానీ ఇలా ఆమె ఎదురుగా ఇంత నిష్కర్షగా ఆమెని అవమానపరచలేదు. ఈ మాటలన్నీ విన్న సరోజ ఏమనుకుంటుందో, ఆమె వెళ్ళిపోతానంటుందేమో. ఆమెకి తన మొహం ఎలా చూపడం? ఇంటిలో బలవంతాన ఉంచుకుని ఆమెను అవమానపరిచాము. తాము ఇప్పుడెలా? కృష్ణమోహన్ కళ్ళు మూసుకుని చింతాక్రాంతుడై అలా ఉండిపోయాడు. అదేమిటి, నిద్రపోతున్నారా? ఆసుపత్రికి వెళ్ళరా ఇవాళ? వేళైపోతుంది, కాఫీ కూడా అడగలేదే ఇవాళ? సరోజ మాటలకి చివుక్కున కళ్ళు విప్పి చూశాడు కృష్ణమోహన్. కాఫీ పట్టుకు వచ్చిన సరోజని, ఆమె మొహంలో ఎప్పటి సౌమ్యత, చిరునవ్వు చూసి ఆశ్చర్యపోయాడు. సరోజ కోపం తెచ్చుకున్న, బాధపడిన చిహ్నాలు మొహాన కనబడక ఏదో బరువు దిగినట్లు తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు. అరే ఏమిటలా చూస్తున్నారు? కాఫీ తీసుకోండి, చల్లారిపోతుంది. 5 గంటలవుతుంది. ఆసుపత్రికి వెళ్ళరా ఇవాళ? లేవండి అంది చనువుగా నవ్వుతూ. యాంత్రికంగా చేయి చాపి కప్పు అందుకుంటూ తప్పు చేసిన వాడిలా కళ్ళు దించుకుని, క్షమించు సరోజ, నన్ను క్షమించు అన్నాడు నెమ్మదిగా. మధ్యన మీరేం చేశారని క్షమించాలి మిమ్మల్ని? గీత తొందరపాటికి, ఆమె తరపున నేను క్షమాపణ చెప్తున్నాను సరోజ, దయచేసి ఆ మాటలు పట్టించుకోకు. గీత తొందరపాటు మనిషి. నేను గాని అమ్మ గాని నిన్నేమంటే బాధపడాలి నీవు. గీతకేం తెలియదు, ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలియదు. గీత తరపున సంజాయిషి ఇస్తూ సమర్థించుకుంటూ ఏదేదో చెప్పబోయాడు కృష్ణమోహన్. సరోజ అతని గాబరాకి నవ్వింది. అబ్బా, కాబోయే భార్య మీద ఈగ వాలనియర్ కాబోలు. ఆవిడ పక్షాన ఎంత సమర్థించుకుంటూ మాట్లాడుతున్నారు? సరోజ వేళాకోళంగా అంది. అయినా ఆమె తప్పు మాట ఏమీ అనలేదు బాధపడడానికి. ఆవిడ ఇంటికి కాబోయే కోడలు. తన భర్త సొమ్ము పరాయి వాళ్ళకి దోచిపెడుతుంటే ఏ ఆడది సహించదు. ఎప్పటికైనా ఆవిడ మాటల్లో నిజం మీరు గుర్తించి వెలగండి. ఇంకా నా మీద మీ డబ్బు వృధా చేయకండి. దయచేసి నన్ను నా త్రోవని పోనీయండి. సరోజ ముందు హాస్యంగా వేళాకోళంగా మాట్లాడిన, ఆఖరికి ఆ మాట చెబుతున్నప్పుడు ఆమె గొంతులో బాధ, వేదన, అవమానం తొంగి చూశాయి. సరోజ, అలా మాట్లాడకు. గీత మాటలు నీవు పట్టించుకోకు. ఇంతటికి అమ్మ అన్నట్టు ఇది నా సొమ్ము కాదు. అమ్మ ఇష్టం వచ్చిన రీతిన తన డబ్బు ఖర్చు చేసుకుంటుంది. అదేమని అడగడానికి గీతకే కాదు, నాకు ఏమీ హక్కు లేదు. ఆ విషయం నీవు గుర్తుంచుకో సరోజ. ఇంతకంటే ఏం చెప్పలేను.
అమ్మని మాత్రం వదిలిపోకు, నా కోరిక ఇదే అన్నాడు వ్యధగా. సరోజ తలదించుకుంది. సరే వెళ్ళని ఇప్పుడు, కానీ ఇంటి కోడలు వచ్చాక మాత్రం అప్పుడు ఇంకా బలవంత పెట్టకండి. మీ అమ్మగారికి అదే చెప్పాను. మీ వివాహం అయ్యే వరకు ఉంటానని మాటిచ్చాను. ఆవిడని బాధించడం ఇష్టం లేదు నాకు. ఆవిడ కోసం ఈ మాత్రం అవమానాన్ని సహించగలను అంటూ వెళ్ళిపోయిన సరోజని చూస్తూ అప్పటికి గండం గడిచిందన్న సంతృప్తి పడ్డాడు కృష్ణమోహన్. హలో సరోజ గారు, నమస్కారం. ప్రభాకర్ నమస్కారం చేస్తూ పలకరించాడు. షాప్లో బట్టలు చూస్తున్న సరోజ అతనికి ప్రతి నమస్కారం చేస్తూ, ఓ మీరు వచ్చారా అంది. పక్కనున్న కృష్ణమోహన్ ఎవరన్నట్టు చూశాడు. ఈయన మా ఆఫీస్లో పనిచేస్తున్నారు. బాస్కి పర్సనల్ అసిస్టెంట్. ఈయన కృష్ణమోహన్ డాక్టర్. వీరింట్లోనే నేను ఉండేది అంటూ ఇద్దరికీ పరిచయం చేసింది సరోజ. గ్లాడ్ టు మీట్ యూ అంటూ పలకరించుకున్నారు ఇద్దరు. చీరలు కొంటున్నారా? నాకు చీర సెలెక్ట్ చేసి పెట్టండి. మా అక్క పండక్కి వస్తుంది. చీరల సెలక్షన్ తెలియదే ఎలా అనుకుంటున్నాను. సరిగా సమయానికి మీరు కనిపించారు. నాకు మంచి చీర తీసి పెట్టండి చనువుగా నవ్వుతూ అన్నాడు ప్రభాకర్. ఓ దానికేం భాగ్యం నవ్వి అంది సరోజ. సరిగా అదే సమయంలో ఆ షాప్లోకి గీత వచ్చింది. తన్ని చూస్తూ, గీత నీవు వచ్చావా? అరే ఎలా తెలిసింది అన్నాడు కృష్ణమోహన్. గీత అన్నాడు ప్రభాకర్ గొణిగినట్లు. కృష్ణమోహన్ని ముందు చూసిన గీత ఆనందంగా గబగబా ఎదురు రాబోయింది. పక్కనే సరోజను చూసి మొహం చిట్లించింది. మరి కాస్త పక్కగా ఉన్న ప్రభాకర్ని చూడగానే చటుక్కున ఆమె ఆగిపోయింది. సర్పదష్టులా నిశ్చేష్టురాలైపోయింది ఒక క్షణం. గీత అన్నాడు ప్రభాకర్. గీత గాబరాతో భయంతో ఒక క్షణం వణికి అంతలోనే తప్పరిల్లి గబగబా పారిపోయి కారులో కూర్చుని తలుపు దబాలన వేసి కార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయింది. గీత అంటూ గుమ్మం దగ్గరికి వచ్చి పిలిచిన కృష్ణమోహన్ వంక చూడకుండా కృష్ణమోహన్ ఆమె ప్రవర్తనకి తెల్లబోయాడు. సరోజ ఆశ్చర్యంగా ప్రశ్నార్థకంగా కృష్ణమోహన్ వంక చూసింది. ప్రభాకర్ ఇంకా ఆశ్చర్యం నుంచి తేరుకోలేనట్లు అలాగే చూస్తున్నాడు. గీత మీకు తెలుసునా? కృష్ణమోహన్ ప్రభాకర్ని చూస్తూ ఏదో అనుమానం లేచి అడిగాడు. ప్రభాకర్ ఒక క్షణం తత్తరపడి, తెలుసు, ఏదో కాస్త పరిచయం, కాలేజీలో జూనియర్ అంటూ ఏదేదో జవాబు చెప్పాడు. కృష్ణమోహన్ ఆహా అన్నాడు. సరోజ అయిందా? పద వెళదాం బిల్లు చెల్లిస్తూ అన్నాడు. వస్తానండి. ప్రభాకర్ దగ్గర సెలవు తీసుకుని సరోజ కృష్ణమోహన్ వెళ్ళిపోయారు. ప్రభాకర్ గీత అంటూ గొడుక్కున్నాడు. గీత నిన్న బట్టల షాపుకి వచ్చి ఎందుకు అలా కొంప మునిగినట్లు పిలుస్తున్నా వినిపించుకోకుండా పరిగెత్తుకుని వెళ్ళిపోయావు? మర్నాడు సాయంత్రం గీతని అడిగాడు కృష్ణమోహన్ ఆమె వంక పట్టి పట్టి చూస్తూ. ఎదురు చూసిన ప్రశ్న రాగానే అంతవరకు ఉదయం నుంచి జవాబు ఆలోచించి పెట్టుకున్న గీత ఒక క్షణం గాబరా పడిపోయింది. ఆ వెంటనే సర్దుకుంటూ కోపం అభినయించి, నీకు చెప్పాలా ఎందుకో? నీవన్నీ నాకు చెప్పే చేస్తున్నావా? బట్టల షాప్కి వెళ్తున్నట్లు మీ సరోజ గారికి బట్టలు కొంటున్నట్టు నాకేమైనా చెప్పావా? నాతో ఎగ్జిబిషన్కి రావడానికి తీరికుండదు కానీ మీ సరోజని వెంటబెట్టుకుని వెళ్ళడానికి తీరికైందా పాపం? ప్రశ్నకి జవాబు చెప్పకుండా తీక్షణంగా ఎదురు ప్రశ్నించింది. సరోజకి పండక్కి చీర కొనమని అమ్మ ఎన్నోసార్లు చెప్పింది. సరోజని తెచ్చుకోమని ఎన్నిసార్లు చెప్పినా నాకెందుకు వద్దు వద్దు అంటూ మొహమాట పడి వెళ్ళడం లేదు సరోజ. అమ్మ ఇంకా లాభం లేదని నన్ను వెంటబెట్టుకుని తీసుకువెళ్ళే కొనమంది. షాప్కి వెళుతూ నీకు ఫోన్ చేశాను, నీవింట్లో లేవన్నారు సంజాయిషి ఇస్తూ అన్నాడు కృష్ణమోహన్. అవును, ఎవరితో ముక్కు మొహం తెలియని దానికి పనిదానికి చీరలు కొనాలని తెలుసు కానీ నాకెప్పుడైనా కొనాలనిపించిందా? గీత ఉక్రోషంగా కోపంగా రెట్టించింది. కృష్ణమోహన్ ఆ అభియోగానికి ఏం చెప్పాలో తెలియక తడబడి ఆ తర్వాత నవ్వేశాడు. గారాల పట్టివి, లక్షాధికారినివి, నీకు నేనే కొనే చీరలు కంటికి ఆనవు. అయినా పాతకాలం వాడిని, నీ ఫ్యాషన్స్ అవి నాకేం తెలుస్తాయి? అయినా నిన్న నీకు కొనాలనే నిన్ను తీసుకెళ్తే నీవే సెలెక్ట్ చేసుకుంటావని ఫోన్ చేశాను. నీవు లేకపోతే నేనేం చేసేది? ఎలాగో వచ్చావు కొందామంటే మాట వినిపించుకోకుండా పరిగెత్తావు. అసలు అలా గాబరాగా ఎందుకు పరిగెత్తావు? అడిగిన దానికి జవాబు చెప్పకుండా ఏమిటో సాధిస్తున్నావు. నేనేం గాబరాగా పరిగెత్తలేదు. ఒళ్ళు మండిపోయి కోపంగా వెళ్ళిపోయాను. నాకంటే నీకు ఆ సరోజే ఎక్కువైనప్పుడు అక్కడుండి నేనెందుకు అని వెళ్ళిపోయాను. మొహం తిప్పుకొని బింకంగా అంది గీత. ఆమె కళ్ళల్లోకి చూస్తూ అబద్ధమాడు గీత అన్నాడు కృష్ణమోహన్ గంభీరంగా. గీత బిత్తరపోయింది. అతని మొహం చూస్తూ అంతా అతనికి తెలిసిపోయిందేమిటి అన్నట్టు వణికిపోయింది. అంతలోనే లేని నిబ్బరం తెచ్చుకుని అబద్ధమేమిటి, నేనేం అబద్ధం ఆడలేదు అంది గాబరాగా అంచుకుంటూ. ప్రభాకర్ని చూస్తూ పరిగెత్తావు కదా నువ్వు, నిజం చెప్పు. అతన్ని చూసి నీవెందుకు భయపడ్డావు? గీత మొహం పాలిపోయింది. వణుకుతున్న పెదాలతో అతను చెప్పాడా అంది ప్రాణం లేనట్లు భయ విహ్వలై చూస్తూ.
గీత మొహంలో భావాలని వింతగా చూస్తూ, అవును, అతనికి నీవు తెలుసునని, కాలేజీలో జూనియర్ అని. ఇంకేం చెప్పాడు? ఇంకా ఏమన్నాడు? ఆరాటంగా మధ్యలోనే ఊపిరి బిగబట్టి అడిగింది సీత. ఇంకేం అడగలేదు నేను. ఏం, అతను నీకు తెలుసు కదా, మరి ఎందుకు అలా గాబరాగా పరిగెత్తావు? ఆశ్చర్యంగా అనుమానంగా గీత ముఖ కవళికలను చూస్తూ అడిగాడు కృష్ణమోహన్. అబ్బే, అది కాదు. అసలేమిటంటే మాటలు మింగుతూ గాబరా పడుతూ కలవరపడుతూ అతనికి నా మీద కోపం. అందుకు అతన్ని చూడగానే భయమేసింది. ఏమంటాడోనని పరిగెత్తి వెళ్ళిపోయాను. నోటుకొచ్చిన కుంటి సంజాయిషి చెప్తున్న గీతని మరింత ఆశ్చర్యంగా చూశాడు కృష్ణమోహన్. ఆ క్షణంలో గీత కాస్త తేరుకుని ఉదయం నుంచి ఆలోచించిన జవాబు చెప్పడం మొదలుపెట్టింది. అది కాదు మోహన్, ప్రభాకర్ నేను ఒకే కాలేజీలో చదివేవారం. అతను నాకు ఏడాది సీనియర్. పైకి అలా ఉన్నాడు కానీ అప్పుడు కాలేజీలో మహా అల్లరి చేసి ఆడపిల్లల్ని తెగ ఏడిపించేవాడు. నాకు ఒకసారి ప్రేమలేఖ రాశాడు. నాకు కోపం వచ్చి అది తీసుకెళ్లి తిన్నగా ప్రిన్సిపల్కి చూపించాను. ఆయన చివాట్లు పెట్టి ఒక ఏడాది కాలేజీ నుంచి డిబార్ చేశారు. ప్రభాకరం నన్ను చూసి కసిగా, చూసుకో నిన్నేం చేస్తాను అని బెదిరించాడు. ఒంటరిగా వెళ్తుంటే హడలిపోయి అప్పటి నుంచి ఒంటరిగా ఎక్కడికి వెళ్లేదాన్ని కాదు. ఈలోగా అదృష్టవశాత్తు మేము ఈ ఊరు వచ్చేసాము. ఇప్పుడు మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత అతన్ని చూడగానే భయం వేసి పరిగెత్తాను. ఏమిటి, ఇంకా కాలేజీ అమ్మాయిలాగా అతనికి భయపడడం సిల్లిగా లేదు? ఉదయం ఏమిటో అతన్ని చూడగానే గాబరా పడ్డాను అంతే, తేలిగ్గా నవ్వుతూ అంది గీత. ఆ జవాబుతో కృష్ణమోహన్ మొహంలో సంతృప్తి కనిపించింది. తేలిగ్గా నవ్వి, అదా, ఇంకా ఏమిటో అనుకున్నాను. ఒకసారి మాట్లాడి జరిగిన దానికి క్షమాపణ చెప్పేయి సరిపోతుంది అన్నాడు తేలిగ్గా. గీత కంగారు నడుచుకుంటూ బీంకంగా, నేనెందుకు చెప్పాలి, నాకేం అవసరం లేదు అంది. కృష్ణమోహన్ ఇక రెట్టించకుండా ఊరుకున్నాడు. గీత మీకెలా తెలుసు? ప్రభాకరం సరోజని ఆఫీసులో అడిగాడు మర్నాడు. కృష్ణమోహన్ గారికి కాబోయే భార్య. ప్రభాకరం ఆశ్చర్యంగా, నిజమా అన్నాడు. ఏం అంత ఆశ్చర్యపడుతున్నారు? అసలు ఆవిడ మీకెలా తెలుసు? సరోజ కుతూహలంగా అడిగింది. ప్రభాకరం మొహం కఠినంగా మారింది. గీతని చేసుకుంటారా కృష్ణమోహన్ గారు? రెట్టించాడు మళ్ళీ. సంబంధం నిశ్చయించి చాలా రోజులైంది. ఈలోగా ఆయన తండ్రి గారు పోయిన కారణంగా పెళ్లి వాయిదా పడిందట. ప్రేమ పెళ్ళా? హేళనగా అడిగాడు. కాదనుకుంటా, పెద్దలే కుదిర్చారు. కానీ ఇంత ఆలస్యం అయింది గనక ఇప్పుడు ప్రేమించుకుంటున్నారులేండి, పెళ్ళి అయ్యేలోగా అంది నవ్వింది. ప్రేమ, గీతకి ప్రేమ అన్న మాటకి అర్థం తెలుసా? కసిగా అన్నాడు. సరోజ ఆశ్చర్యంగా చూసింది. ప్రభాకరం గారు, గీత మీకెలా తెలుసు? తెలుసు, ఆమె ప్రేమకి కొన్నాళ్ళు నోచుకున్న దౌర్భాగ్యుణ్ణి. ఆవిడ ప్రేమకి నేను తగనని తెలుసుకున్నాక మాసిన బట్టలా వదిలేసిన అదృష్టవంతుణ్ణి నేను. ఇప్పుడు ఈ కృష్ణమోహన్ వంతు వచ్చిందన్నమాట. అఫ్కోర్స్ ఈసారి తన్ని వదిలేయడానికి కారణం లేదనుకోండి. అంతస్తు ఆస్తి ఉన్నట్లున్నాయిగా ఆయనకి. అతని మాటల్లో కసిని హేళనని ఆశ్చర్యంగా చూసింది సరోజ. తిరిగి దొరికిన జీవితం 3వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.